బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి బాపట్ల నియోజకవర్గం, అలాగే రేపల్లె, వేమూరు, చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల నుంచి యువజన విభాగం ఆధ్వర్యంలో స్టేట్ నాయకులు, అలాగే జిల్లా నాయకులు, అలాగే నియోజకవర్గ నాయకులందరూ ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. అయితే మా అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే స్టేట్ అధ్యక్షుడు, యువజన విభాగం అధ్యక్షుడు అయినటువంటి జక్కంపూడి రాజా అన్నగారు పిలుపు మేరకు బాపట్ల జిల్లా యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పేర్ని కిట్టు గారి నాయకత్వంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. గతంలో లోకేష్ బాబు గారు అధికారం రాకముందు ఇవ్వగలమని పెట్టి ప్రతి ఒక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి 24 నెలలు అవుతున్నా ఈరోజుకి ఏ ఒక్క నిరుద్యోగి కూడా ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. ఈరోజు వరకు మీరు చెప్పింది లెక్కేసుకుంటే ఒక్కొక్క నిరుద్యోగికి 72,000 రూపాయలు మీరు బాకీ పడి ఉన్నారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో ప్రతి జనవరి కల్లా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజుకి 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ రోజుకి ఒక్కసారి కూడా ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం, ఏదో మొన్న 10,060 పోస్టులు ఇది వదిలేనని చెప్పారు, కానీ తాత్కాలికంగా ఈరోజు కూడా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం అది కూటమి ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత నిరుద్యోగులందరూ మీరు ఉద్యోగాలు చూపించినప్పటికీ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. దయచేసి మీరు ఇచ్చినటువంటి కూటమి హామీలను, మేనిఫెస్టోను త్వరగా అమలుపరచాలని సభాముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము నిలదీస్తున్నాము. అంతేకాకుండా మేనిఫెస్టో అంటే గతంలో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను 99% చెప్పినట్టు చేసి విశ్వసనీయత ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. అయితే ఈరోజు మీరు ఇచ్చిన హామీలని గాలికి వదిలేసి యువతను పట్టించుకోకుండా ఇలా చేయడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ముందున్న రోజుల్లో ఇచ్చిన హామీల మీద మీరు చెయ్యకపోతే కూటమి ప్రభుత్వం కుదేలయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో దీని మీద చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేయబోతున్నామని చెప్పేసి యువజన విభాగం తరఫున హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు బాపట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, జాబ్ క్యాలెండర్ పేరుతో ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులను ఎంత దగా చేస్తుందో, మోసం చేస్తుందో. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో విద్యార్థులకు, యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానని, నెలకు 3,000 చొప్పున ఇస్తానని చెప్పింది. అదే కాకుండా సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తానని హామీ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా మొన్న ఉగాది నాటికి ఒక ఉద్యోగం కానీ విద్యార్థులకు రూపాయి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా కాలయాపన చేసింది. ఉగాది తర్వాత ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అందులో 10,000 ఉద్యోగాలు ఇస్తాను, 10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి మేము జాబ్ కార్డ్ విడుదల చేసామని చాలా గర్వంగా చెప్పుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు
ప్రభుత్వం ఏర్పాటు చేసిన 6 నెలల్లోనే 1,34,000 ఉద్యోగాలు సచివాలయ సిబ్బందిలో కానీ, ఆయన టెన్యూర్లో ఆప్కాస్లో కానీ, ఆప్కాస్లో 90 లక్షల ఉద్యోగాలు కానీ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా 3 లక్షల ఉద్యోగాలు కానీ ఎన్నో ఉద్యోగాలు కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈరోజు ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతున్నా ఒక ఉద్యోగం ఇవ్వకుండా విద్యార్థులకి నిరుద్యోగ వృత్తి ఇస్తానన్న 3,000 కూడా ఇవ్వకుండా విద్యార్థుల్ని మోసం చేస్తుంది. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం ఖండిస్తుంది. అదే కాకుండా ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగాలు కూడా తీసేసే పరిస్థితిలోకి ఈ ప్రభుత్వం వచ్చింది. ఎట్లా అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు 11,72,000 మంది ఉద్యోగస్తులు ఉంటే, మొన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్లో కేవలం 10,70,000 మంది ఉద్యోగస్తులే ఉన్నారు. అంటే దాదాపు 1,72,000 ఉద్యోగాలను ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగస్తులను తీసేసింది. ఆ తీసేసిన ఉద్యోగులే కాకుండా అవుట్సోర్సింగ్లో ఒక 10,000 మంది ఉద్యోగులను కూడా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళని తీసేసింది. వాలంటీర్లకి జీతం పెంచుతానంది. ఈరోజు వాలంటీర్లు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరూ లేరు. ఇలా ప్రతి ఒక్క రంగంలో విద్యార్థుల్ని, యువతను, నిరుద్యోగులను మోసం చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా వీరందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం అండగా ఉంటుందని, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం వీళ్ళందరి కోసం యోజన విభాగం పోరాటం చేస్తుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అనే ఒక బోగస్ క్యాలెండర్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది నాటికి రిలీజ్ చేసి, మేము ఏదో ఒక క్యాలెండర్ని రిలీజ్ చేసాము. క్యాలెండర్ రిలీజ్ చేసి రాష్ట్రంలో ఉన్న యువతంతా, నిరుద్యోగ యువతంతా ఈరోజు ఉద్యోగాలతో, మంచి భవిష్యత్తుతో మేము ముందుకు తీసుకెళ్తున్నామని ఒక బోగస్ క్యాలెండర్ని రిలీజ్ చేసి ఈ రాష్ట్రంలో దాన్ని చక్కెరలు కొడుతుంది. ఆ బోగస్ క్యాలెండర్ అనేది ఎలా ఉందంటే, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత అంటే 2014 నుంచి 2014 నుంచి 19 వరకు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారనే దానికి ఉదాహరణగా చెప్పాలంటే, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాల ద్వారా కానీ, సెక్రటరియట్ ద్వారా కానీ, వార్డు సెక్రటరీ ద్వారా కానీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 1,26,000 ఉద్యోగాలతో లార్జ్ స్కేల్ వన్ టైం స్కేల్ అంటారు దీన్ని, వన్ టైం స్కేల్ రిక్రూట్మెంట్ అంటారు దీన్ని. 1,26,000 ఉద్యోగాలు ఒకటేసారి ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఓసీలకు కానీ, ఈబీసీలకు కానీ పర్సంటేజ్ వైజ్గా సమన్యాయంతో రిలీజ్ చేసిన ఏదన్నా జాబ్ క్యాలెండర్ ఉందంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధానం అనేది మీకు గట్టిగా చెప్తున్నాం. ఇది ఆయన యొక్క నిబద్ధత మీద, ఆయన యొక్క పరిపాలన మీద, నిరుద్యోగులపై ఉన్న ఒక ప్రేమతో, గ్రౌండ్ లెవెల్లో రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ మీద ఉన్న దూరదృష్టితో ఈ విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ బోగస్ క్యాలెండర్ ఎందుకు అంటున్నామంటే, ఇది 10,060 ఉద్యోగాలని ఒక బోగస్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఆ ఉద్యోగాలు కానీ మీరు చూసినట్లయితే ఏ ఉద్యోగం అనేది ఎక్కడ, గ్రూప్ 1లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, గ్రూప్ 2లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, గ్రూప్ 3లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, గ్రూప్ 4లో ఎన్ని ఉన్నాయి, వార్డులో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, సెక్రటరియట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అనేది ఒక నిబద్ధత లేదు. మేము 10,600 ఉద్యోగాలు ఇచ్చాము అంటే 2024 నుంచి నువ్వు ప్రతి ఉగాదికి నీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నావు అంటే నువ్వు కనీసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 20 లక్షల ఉద్యోగాలు, సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు మీరు భర్తీ చేస్తానన్నారు. కానీ మూడో సంవత్సరం దగ్గరికి వస్తున్నా మీరు కేవలం 10,060 ఉద్యోగాలని ఒక బోగస్ క్యాలెండర్ రిలీజ్ చేసి నిరుద్యోగుల్ని మభ్యపెడుతున్నారు. అట్లాగే రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అనేది ఎలక్షన్ ముందు ఇంటింటికి బాండ్లు పంచారు. ఈ సూపర్ 6 హామీలో ఎలక్షన్లు పంచి
వాళ్ళ ద్వారా మీరు ఓట్ల కోసం లబ్ధి పొందారు తప్పితే మీరు ఏ రోజు కూడా నిరుద్యోగ యువతకి సహాయ సహకారాలు అందించిన దాఖలాలు ఎక్కడా లేవు. కూటమి ప్రభుత్వానికి ఒకటే విధంగా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరు గత 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి చేశారు. మీ యొక్క ట్రాక్ రికార్డ్ చూడండి. 1995 నుంచి 2004 వరకు, లేకపోతే 2014 నుంచి 2019 కానీ, 2024 నుంచి 2026 కానీ మీరు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న తరుణంలో ఏ రోజైనా సరే నిరుద్యోగులకి ఎన్ని జాబ్ రిక్రూట్మెంట్ చేశారంటే <1 lakh. అది ఆన్లైన్లో డేటా ఉంటుంది, మీరు క్లియర్గా చూడండి. <1 lakh అని చెప్తున్నాం. అదే 2019 నుంచి 2021 మధ్యలో మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా వైఎస్ జగన్ గారు గట్టిగా చెప్తున్నాం, 126,000 ఉద్యోగాలు ఎట్ వన్ టైం సెటిల్మెంట్గా, వన్ టైం స్కేల్గా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వార్డు సెక్రటరీలో కానీ సచివాలయాల్లో కానీ ఇంతమంది ఉద్యోగులు ఉన్నారంటే వన్ టైం సెటిల్మెంట్గా రిక్రూట్మెంట్ జరిగింది. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా చూడండి, ఇంజనీరింగ్ పరంగా చూడండి, అగ్రికల్చర్ పరంగా చూడండి, హార్టికల్చర్ పరంగా చూడండి, వెల్ఫేర్ పరంగా చూడండి. ఇంకోటి మల్టీ సెక్టర్ అంటారు. అంటే మల్టీ సెక్టర్ అంటే సెరికల్చర్, డిజిటల్ అంటే రెమెడీ, అలాంటి సెక్టార్లో ఎన్ని